నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా సూపర్ స్మెల్ వచ్చే చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పులావ్ను ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. వీడియోను పూర్తిగా చూడండి. మీరెప్పుడైనా చికెన్ పులావ్ తిన్నారా? ఇంట్లో ట్రై చేశారా? తింటే తిన్నాను అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకోవాలి. దీనిలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా. వేరొక బాండిల్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ 3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం కలర్ రాగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బాస్మతి రైస్ నేనైతే 5 గ్లాసులు తీసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కాసేపు ఉంచాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి చిన్నగా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చికెన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉడికించాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవుతుంటే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి ఉంచాలి. చికెన్లో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. అలా ఉడికిస్తే ముక్క జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. బాస్మతి రైస్ వేసి 2 మినిట్స్ 3 మినిట్స్ అలా వేసి ఉంచాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకుంటే పర్ఫెక్ట్గా పులావ్ వస్తుంది. రైస్ని సన్నగా కలుపుతూ ఉండాలి. ముక్కలు చెదిరిపోకుండా సన్నగా కలుపుతూ ఉంటే రైస్కి అంతా కూడా గ్రేవీ అంతా పడుతుంది. ఇలా చేయడం వల్ల హోటల్ స్టైల్లో చాలా ఈజీగా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. రైస్కి గ్రేవీ అంతా పట్టాక వాటర్ పోసి కొంచెం సేపు ఉడికించాలి. మధ్య మధ్యలో కలిపి తగినంత సాల్ట్ వేసి సరిపడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఈరోజు మనం చేసే చికెన్ పులావ్ చూశాక మీకు హోటల్ ఫుడ్ కూడా గుర్తుకు రాదు. మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. మరలా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి అలా ఉంచండి. మరి ఒకసారి గంటతో తిప్పుతూ ఉండండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.